హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోఫా క్లీనింగ్ పెట్టుకున్నాము. 2 years నుంచి అనుకుంటున్నాము సోఫా క్లీన్ చేయించాలని. ఎందుకంటే లైట్ కలర్ కదా, బాగా ఇదైపోయింది. భువన్ అయితే వాటర్ మిల్క్ అదంతా వేస్తూ ఉంటాడు. ఇప్పుడు భువన్ కాకుండా బ్రూనో గడు వచ్చాడు కదా, వాడైతే అసలు వుడ్ వర్క్ ఇంటీరియర్ అవుతుందని చెప్పేసి కార్పెంటర్స్ భయపడుతుంటే మేము సోఫా మీద కూర్చోబెట్టేవాళ్ళం, అది జంప్ చేయదని చెప్పేసి. సో మొత్తం యూరిన్ అంతా వెళ్ళింది సోఫా పైన. క్లీన్ చేయించాలని చెప్పి క్లాప్లో నేను బుక్ చేశాను. అర్బన్ క్లాప్ ఎలా ఛార్జ్ చేస్తారంటే పర్ సీటర్, సీట్ వైజ్ అనమాట. ఇది వచ్చేసి 9 seater, దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్ సైట్కి వెళ్ళి చూస్తే మనకి అక్కడ తెలుస్తుంది అనమాట ఎంత ప్రైస్ ఉంటుంది అని. లాంజర్ ఉంది కదా, లాంజర్ని 2 seater లాగా వేసుకున్నారు వాళ్ళు, అంటే కౌంట్లేకి. మొత్తం 9 seater అనమాట. 9 seater ప్లస్ కార్పెట్ 2000 దాకా అయింది. నా దగ్గర డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. నేను ఎప్పుడు డ్రై వ్యాక్యూమ్ చేస్తూ ఉంటాను, ఎంతైనా కంప్లీట్ క్లీన్ అవ్వదు కదా. వీళ్ళైతే వెట్ వ్యాక్యూమ్ చేసి మామూలు కెమికల్స్తో క్లీన్ చేస్తారు ఏదైనా హార్డ్ స్టెయిన్స్ ఉంటే. ఫస్ట్ వాళ్ళు డ్రై వ్యాక్యూమ్ చేస్తారు, తర్వాత డస్ట్ అంతా రిమూవ్ చేశాక సోఫా క్లీనింగ్ షాంపూ ఉంటుంది, ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇది చేస్తున్నారు, వాటర్లో మిక్స్ చేసి దానంతా స్పాంజ్తో ఇలా క్లీన్ చేస్తారు. తర్వాత వెట్ వ్యాక్యూమ్ చేస్తున్నారు. ఇలా సోఫా క్లీనింగ్ కెమికల్ ఇది. ఇక్కడ స్టెయిన్స్ ఉన్నాయి చూడండి, సోఫా కనిపిస్తున్నాయి, సో అవి క్లీన్ చేస్తున్నారు. సో దీనివల్ల కంప్లీట్ స్టెయిన్స్ అయితే పోతాయి. కానీ మనకి పిల్లలు ఏదన్నా ఇంక్ కానీ అది వేస్తే పోదా. ఒక ప్లేస్లో భువన్ ఇంక్ వేశాడు, అదైతే పోలేదు. రిమైనింగ్ స్టెయిన్స్ అన్నీ కంప్లీట్గా క్లీన్ అయ్యాయి. తర్వాత ఇది యూజ్ చేసాక కూడా మళ్ళీ వెట్ వ్యాక్యూమ్ చేస్తారు. మరకలు అవి పోతున్నాయా? క్లీన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది కదా స్టెయిన్స్ పోతుంది. ఇప్పుడు మిల్క్ కానీ టీ కానీ పోవా? ఇంకా అలాంటివే. సో ఇంట్లో వుడ్ వర్క్ అయ్యాక కంప్లీట్ హౌస్ క్లీనింగ్ ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ మేమే చేసుకున్నాం, నేను గిరి. ఓన్లీ సోఫా, బాత్రూమ్స్ క్లీనింగ్ ఈ అర్బన్ క్లాప్ వాళ్ళకి ఇచ్చాము. సోఫా క్లీనింగ్ లిక్విడ్స్ ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, బట్ అవి కొని మనం చేయాలంటే చాలా టైం పడుతుంది. దాని బదులు వీళ్ళకి ఇస్తేనే బెటరు. నేను వన్స్ ఇన్ ఇయర్ ఇద్దాం అనుకున్నా, బట్ 2 years నుంచి కుదరలేదు. సోఫాకి వచ్చే పిల్లోస్, బిల్ట్-ఇన్ పిల్లోస్ ఉంటాయి కదా, అవి కన్సిడర్ చేస్తారు. కానీ రిమైనింగ్ మనం చిన్న చిన్న పిల్లోస్ పెడతాం కదా, అవి వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. అవి సపరేట్గా అంటే బుక్ చేసుకోవాలంటే అవి నేను వాషింగ్ మిషన్లో వేసేసాను. ఈ సోఫాకి వచ్చిన పిల్లోస్ ఉన్నాయి చూడండి, అవి కూడా క్లీన్ చేశారు. అది వచ్చేసి ఫ్యాబ్రిక్ సోఫా, జూట్ ఫ్యాబ్రిక్. సో డస్ట్ అన్నది ఈజీగా లోపలికి చాలా వెళ్తూ ఉంటుంది. కార్పెట్ అయితే మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఇది 5x7 feet అని 600 ఛార్జ్ చేశారు. ఫస్ట్ డ్రై వ్యాక్యూమ్ చేశారు, తర్వాత షాంపూ క్లీనింగ్ చేశారు. సో ఇది ఈజీగా మనమే చేసుకోవచ్చు. వర్క్ ఎక్కువ అయింది కదా, ఇంట్లో చెప్పా కదా హౌస్ క్లీనింగ్ అంతా మేమే చేసుకున్నామని, అందుకని కార్పెట్ క్లీనింగ్ ఈసారి వీళ్ళకి ఇచ్చాము. రిమైనింగ్ 2 కార్పెట్స్ ఉన్నాయి, అవి మేమే క్లీన్ చేసుకున్నాము. సోఫా కార్పెట్ క్లీన్ చేయడానికి 2.5 hours పట్టింది. తర్వాత కంప్లీట్ క్లీన్ అయ్యాక కొద్దిగా వెట్ ఉంటుంది కదా, ఫ్యాన్ డోర్స్ ఓపెన్ చేసి మేము 5 hours దాకా దాని మీద కూర్చోవద్దన్నారు. ఈవెన్ మ్యాట్ మీద కూడా నడవకూడదు అన్నారు, ఎందుకంటే మళ్ళీ మన లెగ్స్ అవన్నీ స్ట్రెయిన్స్ పడతాయి కదా. సో ఇలా ఫ్యాన్ వేసేసి మొత్తం ఒక 5 hours అలా వదిలేసాము కూర్చోకుండా. కంప్లీట్ క్లీనింగ్ అయిపోయాక సోఫా అంతా సెట్ చేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. 5 hours అయితే మమ్మల్ని కూర్చోవద్దని చెప్పారు. సోఫా క్లీనింగ్ అయితే ఫస్ట్ టైం చేయిస్తున్నా, నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ముందైతే
లెదర్ సోఫా ఉండేది, అది ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కదా. ఇట్లా జూట్ ఫ్యాబ్రిక్ అనుకోండి మనం క్లీన్ చేయలేము. నాకైతే క్లీన్ చేశాక సోఫా చాలా బాగా అనిపించింది. చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.